బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూట్రల్ కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూట్రల్ కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ బృందం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూట్రల్ కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూట్రల్ కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా గడ్డపోతరంలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా దిన్నారం మండలం గడ్డపోత మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడలో న్యూట్రల్ మహాలక్ష్మి సాల్వెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా భారీగా మంటలు ఎగిసిపడడంతో ఇప్పటికే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, మంటలు ప్రయత్నం చేస్తున్నాయి. అటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా సమన్వయంతో పనిచేస్తూ మంటలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అయితే ఆ పారిశ్రామిక వాడలో తరచుగా ఉన్నటువంటి అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని పరిశ్రమలకు కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాళ్ళు తూతు మంత్రంగా వాటికి సంబంధించినటువంటి సేఫ్టీ విషయంలో కొంత అలసత్వం వహించడంతో ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే అక్కడ ఏదైనా రియాక్టర్ పేరిందా లేకపోతే అగ్గిపెట్టె లాంటి దాని వల్ల సిగరెట్ లాంటి దాని వల్ల వచ్చిందా అనేది కొంత విచారణ చేస్తా ఉన్నారు. మొత్తానికి అగ్ని ప్రమాదం అయితే భారీ ఎత్తున ఉండడంతో ఇప్పటికే అటు అధికారులంతా అక్కడికి విచ్చేసి అగ్ని ప్రమాదాన్ని మంటలాపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎటువంటి ప్రమాదం ప్రాణ నష్టం జరగకుండా అయితే చూస్తా ఉన్నారు. మొత్తానికి ఆస్తి నష్టం భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, న్యూట్రల్ కెమికల్ కంపెనీలో మంటలు ఎగిసిపడంతో ఎవరికైనా గాయాలయ్యాయి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రాజు? ఇప్పటికైతే పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. ఇప్పటికైతే ప్రాణ నష్టం లాంటి విషయం అయితే బయటికి రాలేదు. మొత్తానికి ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అక్కడ ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, లోపల ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎవరికైనా గాయాలు తగిలినా దానికి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే ఎటువంటి సమాచారం లేదు. మొత్తానికి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి కొంతమంది కూలీలైతే కార్మికులు అయితే బయటకు వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతానికైతే గాయాలు ఎంతమందికి అయినాయని చెప్పి అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరుగుతున్న చెందితే అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.